అధికారం మారినప్పుడల్లా కక్ష సాధింపుల కత్తి దూయడం కంచే చేరుమేసిన చందంగా మారిపోతోందా? నెల్లూరు గడ్డపై ఇప్పుడు నడుస్తున్న హైడ్రామా చూస్తుంటే సామాన్య ప్రజల్లో ఇదే ప్రశ్న వ్యక్తమవుతోంది. ఒకప్పుడు తొడలు కొట్టి మీసాలు మెలితిప్పిన సింహపురి రాజకీయం ఇప్పుడు తెర వెనుక సరికొత్త ప్రతివ్యూహాలతో సలసలా కాగుతోంది. అయితే ఈ రాజకీయ చదరంగంలో వినిపిస్తున్న అసలు ప్రశ్నలేంటి? విద్యాసంస్థల తనిఖీల వెనుక ఉన్నది కేవలం నిబంధనల ఉల్లంఘనేనా, లేక డిఎస్సి లీకేజీని బట్టబయలు చేసినందుకు ప్రతీకార చర్యనా? నెల్లూరు సిటీ సీటు కోసం వైసీపీలోనే అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయా? గురు శిష్యుల సవాల్గా మారిన ఈ పోరులో పైచేయి ఎవరిది? ఇంతకీ ఆ గురు శిష్యుల కథేంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక్కడ పుట్టే పొలిటికల్ హీట్ వేవ్స్ క్షణాల్లో రాష్ట్రం అంతటా పాకుతాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన కృష్ణ చైతన్య విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు ఏకకాలంలో దాడులు చేయడం కలకలం రేపింది. కూటమి ప్రభుత్వంపై డిఎస్సి అవకతవకల ఆధారాల్ని బయటపెట్టిన కొద్ది రోజుల్లోనే ఈ తనిఖీలు జరగడం వెనుక రాజకీయ కక్ష సాధింపుందని వైసీపీ క్యాడర్ బలంగా నమ్ముతోంది. ప్రభుత్వ చర్యపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోతూ ఉండగా ప్రజల్లో సైతం ఇది కేవలం ముందస్తు ప్రణాళికాబద్ధమైన చర్యనా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ దాడులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై పోరాడేందుకు క్యాడర్కు కొత్త అస్త్రాన్ని ఇచ్చాయనే భావన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారాన్ని వైసీపీ అధినేత జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నెల్లూరు గడ్డపై తమ ఉనికిని చాటుకోవడానికి, చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా నిలవడానికి తక్షణమే 21 మంది ఎమ్మెల్యేలను అక్కడకు వెళ్లాలని ఆదేశించారు. జగన్ పిలుపులో 18 మంది ఎమ్మెల్సీలు ఒకేసారి నెల్లూరుకు చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో ఈ నాయకులంతా చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. అనంతరం వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వైసీపీ క్యాడర్లో ఈ సంఘటన కొత్త ఉత్సాహాన్ని నింపినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున నేతలు మోహరించడం వెనుక మున్ముందు పెద్ద పొలిటికల్ యుద్ధమే జరగబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ గొడవల వెనుక నెల్లూరు సిటీ నియోజకవర్గ టికెట్ రాజకీయం కూడా దాగుందనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ సీటు కోసం చంద్రశేఖర్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తుండగా అధిష్టానం నుంచి క్లియరెన్స్ కూడా వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే సీటుపై కన్నేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వర్గం చంద్రశేఖర్ రెడ్డికి సీటు రాకుండా అంతర్గతంగా అడ్డుపడుతోందనే లీకులు వినిపిస్తున్నాయి. దీనిపై కూటమి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత అచ్చం పోశాయి. చంద్రశేఖర్ రెడ్డికి సీటు దాదాపు ఖరారైందని చెబుతూనే సొంత పార్టీలోనే ఆయనకు శత్రువులున్నారని కోటమిరెడ్డి చురకలు వేశారు. కరోనా సమయంలో రెడ్ క్రాస్ చైర్మన్గా ప్రజలకు సేవలందించి మంచి ఆదరణ పొందిన ఆయన్ను దెబ్బతీయడానికే ఈ వ్యూహాలు నడుస్తున్నాయని క్యాడర్ భావిస్తోంది. మరోవైపు విద్యాసంస్థలపై దాడులు, ఆరోపణల్ని మంత్రి నారాయణ ఖండించారు. అధికారులు నోటీసులిస్తే అంతలా రోడ్డెక్కి రాద్ధాంతం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. నిబంధనల ఉల్లంఘన జరిగినప్పుడు తనిఖీలు చేయడం అధికారుల సాధారణ బాధ్యతని, భీమవరంలోని తన విద్యాసంస్థలు కూడా నోటీసులొచ్చాయని గుర్తు చేశారు. తప్పులుంటే సరిచేసుకోవాలే తప్ప ఇలా వీధి నాటకాలు చేస్తే జనం నమ్మరని ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో నారాయణ విద్యాసంస్థలను అకారణంగా వేధించినప్పుడు తాము రోడ్డెక్కలేదని, చట్టప్రకారమే వెళ్లామని నారాయణ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని స్పష్టం చేశారు. ఈ కౌంటర్ అటాక్తో అధికార కూటమి తమ చర్యల్ని గట్టిగానే సమర్థించుకుంటూ వైసీపీని డిఫెన్స్లోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. నిజానికి నెల్లూరు రాజకీయాల్లో చంద్రశేఖర్ రెడ్డికి మంత్రి నారాయణకు మధ్య గురుశిష్యుల బంధం ఉందనే టాక్ ఉంది. రాజకీయంగా విమర్శించుకున్నా అంతర్గతంగా టీడీపీ నేతల్లో కూడా చంద్రశేఖర్ రెడ్డిపై ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఉందనేది బహిరంగ రహస్యం.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ నిరసనల్ని ఒక కామెడీ డ్రామాగా అభివర్ణించడంతో ఇరు వర్గాల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ సమయంలో జరిగే సాధారణ తనిఖీలను వైసీపీ పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటోందని కూటమి క్యాడర్ బలంగా నమ్ముతోంది. అటు ప్రజలు మాత్రం విద్యా సంస్థల తనిఖీలు చట్టబద్ధంగా జరగాలని కోరుకుంటున్నాయి. నాయకుల వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం జిల్లా ప్రశాంతతను దెబ్బతీయవద్దని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు సింహపురి రాజకీయాలు సలసల కాగుతున్నాయి. ఒకవైపు వైసీపీ తన ఉనికిని కాపాడుకోవడానికి చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ రక్షణ వలయాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూనే క్షేత్రస్థాయిలో వైసీపీని డిఫెన్స్లో పడేసే వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాబోయే రోజుల్లో నెల్లూరు సిటీ సీటు దక్కించుకునే క్రమంలో చంద్రశేఖర్ రెడ్డి ఎలాంటి అడుగులు వేస్తారు? ఈ వివాదం ఆయనకు రాజకీయంగా ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా నెల్లూరు రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.